నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. అర్జునకృత దుర్గా స్తోత్రం, ఈ స్తోత్రం గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నామండి. ఎలాంటి సందర్భంలో ఈ అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని చదువుకోవాలి? దీని విశిష్టత ఏంటండి? మనకి దుర్గాదేవి అనగానే దుర్గతిని పారద్రోలే అమ్మవారు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, మామూలుగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తున్నాను నేను. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా పారద్రోలే తల్లి మనకి దుర్గా అమ్మవారు అని చెప్పచ్చు. దుర్గార్తి శమని, దుర్గాపద్వ నివారిణి. అంటే ఆవిడికి 32 నామాలు ఉన్నాయి. ఆ 32 నామాలలో కూడా ప్రతిదీ అసలు ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసే తల్లి అని చెప్పి పొగుడతాం అనమాట. అయితే ఈ అర్జునకృత దుర్గా స్తోత్రానికి ఇంకా కొంచెం ఏంటంటే, అర్జునుడు యుద్ధ సమయంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు దుర్గా అమ్మవారిని స్తుతించిన స్తోత్రం అన్నమాట. ఆయనంతటా ఆయన రాసి పాడిన స్తోత్రం అని అర్జునకృత దుర్గా స్తోత్రం. అయితే ఆయనకి ఆ స్తోత్రం చేసిన తర్వాత విజయమే కదా దక్కింది. ఇంకా అలా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ స్తోత్రాన్ని పఠించవచ్చు. అయితే చాలా మందికి నేను జాబ్ లేని వాళ్ళకి, అంటే కొన్నాళ్ళు జాబ్ చేసిన తర్వాత సడన్ గా, ఇప్పుడు మొన్న కోవిడ్ అప్పుడు చూసుకున్నప్పుడు ఉద్యోగాలు పోయాయి. అప్పుడు దాకా మంచి శాలరీతో ఉన్న వాళ్ళు, మీ అవసరం మాకు లేదు అని చెప్పి కంపెనీ టర్మినేట్ చేయడం. ఎక్కువగా టీచర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకైతే అంత బాధ అనిపించలేదు, కానీ కొంచెం టీచర్స్ అంటే సర్వీస్ ఓరియంటెడ్ వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డారని మనం చెప్పుకోవచ్చు. సో అట్లా జాబ్ సడన్ గా పోయిన వాళ్ళు, లేదా ఇంకా కొంచెం మంచి జాబ్ రావాలనుకున్న వాళ్ళు, మంచి జాబ్ రావాలనుకున్న వాళ్ళు కూడా చాలా విషయంలో అండి, అంటే వాళ్ళు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా, పాపం ఎలాంటి ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ అవ్వకుండా ఉంటాయి వాళ్ళకు కూడా. అంటే కంపెనీలో ఏంటంటే వీళ్ళకి మంచి పేరు ఉంటుంది, వాళ్ళ నమ్మకం ఉంటుంది, వాళ్ళకి అన్ని ఉంటాయి, కానీ వాళ్ళని ఎక్కడ ఉంచారో అక్కడే ఉంచేస్తారు అనమాట. ఇంకా ఎదుగుదల అనేది ఉండదు. ఎదుగుదల అలాంటి వాళ్ళు కూడా చదవచ్చు. ఇంకోటి, ఫ్యామిలీ సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు కూడా చదవచ్చు. ఈ మధ్య చాలా మంది నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు అని అంటే, బ్లాక్ మ్యాజిక్ బారిన పడ్డాము అని చెప్పిన వాళ్ళు కూడా వస్తున్నారు. బ్లాక్ మ్యాజిక్ ఉందంటారా మీ నాలెడ్జ్ ప్రకారం? నేను నాలెడ్జ్ అంటే మాత్రం నేనేమనుకుంటాను అంటే, ఎనర్జీ అనేది పాజిటివ్ గాను ఉంటుంది, నెగటివ్ గాను ఉంటుంది. అంటే నేను అర్థం చేసుకున్నది, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మనం అడిషన్, సబ్ట్రాక్షన్ 2 నేర్చుకున్నాం, అలాగే మల్టిప్లికేషన్, డివిజన్ 2 నేర్చుకున్నాం. అవునా కదా? అట్లా అంతే కదా మరి, సూత్రం అదే. అవునా కదా? ఏదైనా కూడా మనం ఏదైనా యాడ్, ఇప్పుడు స్నేహం ఉందనుకోండి, డే బై డే మీరు రోజు కలుస్తుంటే యాడ్ అవుతూ ఉంటుంది, అవునా కదా? సో అట్లా ప్రతి దానికి కూడా అప్లికబులే మ్యాథమెటిక్స్. సో ఉంది నెగటివ్ ఎనర్జీ అనేది ఉంది ఖచ్చితంగా. సో అయితే ఎనర్జీని మనం ఇక్కడి నుంచి అక్కడికి పాస్ చేయగలుగుతాం. అంటే మీరు బ్లాక్ మ్యాజిక్ అంటే భయపడవలసిన అవసరం ఏమీ లేదు. మనం ఇక్కడి నుంచి అక్కడికి పాస్ చేస్తారనమాట నెగటివ్ ఎనర్జీని. అప్పుడు ఇబ్బంది పాలవడం అనేది జరుగుతుంది. అప్పుడు మనం కనుక దుర్గా అమ్మవారిని కనుక పట్టుకుంటే, అంటే కొంచెం ఉగ్రంగా ఉన్న వాళ్ళని, దుర్గా అమ్మవారిని ఒకటి, లక్ష్మీ నరసింహస్వామిని ఒకటి మీరు పూజిస్తే కనుక ఈ నెగటివ్ ఎనర్జీ మొత్తము క్లియర్ అయిపోతుంది. అట్లా అంటే లక్ష్మీ నరసింహస్వామిది వచ్చింది కాబట్టి చాలా మంది బ్లాక్ మ్యాజిక్తో ఇబ్బంది పడుతున్నారు. లక్ష్మీ నరసింహస్వామిది నఖస్తుతి అని ఉంటుంది, అంటే ఆయన గోర్లని స్తుతిస్తామని. వజ్రనఖుడు కదా ఆయన, గోర్లని స్తుతించినప్పుడు 2 స్టాంజర్స్ ఉంటాయి, అంతే 2 పారాస్ ఉంటాయి. చదవడానికి జస్ట్ 5 minutes పడుతుంది అంతే. నాకు అది పంపించగలరా? పంపిస్తాను, డిస్క్రిప్షన్ లో చదువుకోవచ్చు. ఎలా అంటే దానికి ఏమైనా నియమాలు ఉంటాయా? అంటే నిర్దిష్టంగా ఇన్ని రోజులు చెయ్యాలి అనేది? ఏదైనా కూడా మనం డిసిప్లిన్డ్ గా చేసుకుంటే వర్క్ బాగా అవుతుంది అనమాట. ఇప్పుడు పిల్లలకి ఎందుకు మార్నింగ్ 8:30కి వచ్చేసేయండి స్కూల్కి అని ఎందుకు చెప్తారు? టకటక రెడీ అయిపోయి ఆ 10 ఏళ్ళు వాళ్ళకి అలవాటు అయిపోతుంది టైం మేనేజ్మెంట్ అన్నమాట. అవునా? అట్లా ఆ డిసిప్లిన్ అనేది, క్రమశిక్షణ అనేది పూజలో కూడా మనం కనబరిస్తే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే మార్నింగ్ మీరు ఇవాళ 9 o'clock స్టార్ట్ చేశారనుకోండి పూజ, ఏదున్నా ఎంత పనున్నా మీకు పూజ ఇంపార్టెంట్, స్వామి ఇంపార్టెంట్, చదవడం ఇంపార్టెంట్ అనుకొని ఆ నఖస్తుతి చదివేటప్పుడు ఏంటంటే మనం అర్థం కూడా రాద్దాము, అర్థం చేసుకుంటూ చదివితే స్వామి ఒక్కొక్క రోజు అడిషన్ అయిపోతూ ఉంటుంది మన ఎనర్జీ. ఇప్పుడు మనము ఏదైనా చదువుతున్నాం అనుకోండి,
మనలో ఉన్న శక్తే కదా బయటికి వస్తుంది. అవునండి. పైకి చదువుతారు కొంతమంది, అవును. అవునా కదా? అవును. ఆ శక్తి అనేది ఆ పూజ ప్లేస్ లో ఇమిడిపోయి ఉంటుంది అనమాట. ఒక్కొక్క రోజు పెరుగుతూ ఉంటుంది. మీరు మామూలుగా ఏదైనా ఆ ఫోటో పెట్టుకున్నారనుకోండి, దుర్గా అమ్మవారిది కానీ స్వామిది కానీ, డే బై డే మీరు చూస్తుంటే కళ్ళ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. అవునా, ఇలాంటి స్తోత్రాలు ఆ అంటే స్తోత్రాలు ఈ లాంటివి అర్జున చేస్తూ కృత ఉంటే. స్తోత్రం సో చదువుకున్నా నకస్తుతి చదువుకున్నా, అంటే అర్జున కృత దుర్గా స్తోత్రానికి ఏంటంటే అమ్మ కాబట్టి తొందరగా ఎక్కువగా, అంటే మనం పిలిచిన వెంటనే పలుకుతుంది కాబట్టి తప్పకుండా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. అద్భుతం అండి. రెండింటిని ఇద్దాం, అర్జున కృత స్తోత్రాన్ని అలాగే నకస్తుతిని కూడా ఇద్దాం. నకస్తుతిని కూడా వాళ్ళ ఎవరు ఏది వీలు బట్టి వాళ్ళు వాళ్ళు చదువుకుంటారు. చదువుకుంటారు. ఎన్నాళ్ళు చదవాల్సింది? అంటే నేనైతే మాత్రం 41 days మండలం చదవమని రోజుల పాటు. చెప్తాను. ఆడవాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడైతే ఆ 4 days వదిలేసేసి మళ్ళీ 5th day నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఏం ప్రాబ్లం ఏం లేదు. మేమైతే 5th day నుంచి స్టార్ట్ చేసేస్తాం. కొంతమంది 7th day అని అనుకుంటే కనుక, మీకు అట్లా ఏమన్నా ఉంది అనుకుంటే ఒక రోజు ఆపండి, పర్వాలేదు. ఆ మధ్యలో ఆపినా పర్వాలేదు, కానీ 41 days రోజుకొకసారి చదవడము. అమ్మవారికి తేనె నైవేద్యం పెడితే చాలా మంచిది. తేనె యాజ్ గా అలా పెట్టేయచ్చా? యాజ్ ఇట్ ఈస్ గా పెట్టచ్చు తేనె. ఎందుకంటే మధుర పదార్థం పెడితే జీవితంలో మాధుర్యం అనేది నిండుతుంది కాబట్టి, మనం తొందరగా ప్రసాదం అనేసరికి అన్న పరమాణము లేకపోతే చక్కెర పొంగలు గుర్తుకొస్తుంది అనమాట, తీపి పదార్థం. అట్లా రోజు చేయడానికి ఇబ్బంది అవుతాయి కనుక తేనె కంపల్సరీగా ఈ 41 రోజులు తేనె పెట్టమంటారా? తేనె పెడితే చాలా మంచిది, అద్భుతం. బాగా కలిసి వస్తుంది. ఆ అర్జున కృత దుర్గా స్తోత్రం నేను చేశాను. నేను చేసిన తర్వాత చాలా ఫలితం మనకి పర్సనల్ అనుకోకపోతే ఎలాంటి సందర్భంలో చేశారు? ఎలాంటి సందర్భంలో అంటే 5 years నుంచి చెప్పండి. 5 years నుంచి నేను న్యూమరాలజీ ప్రాక్టీస్ చేస్తున్నాను. లైమ్ లైట్ లోకి ఇంకా రావాలి, స్టూడియోస్ అనేది మనకు తెలియదు. అంటే నాకు ఎవరు పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు లేరు అనమాట. అప్పుడు అమ్మవారిని నేను, నాకు ఏదైనా ఒక ఆపర్చునిటీ దారి చూపించాలి అని అనుకున్నప్పుడు, మీరు నమ్ముతారు నమ్మరో, స్టూడియో వాళ్ళే కాల్ చేశారు నాకు, మీరు వచ్చి మాకు చేస్తారా అని చెప్పి వాళ్ళే కాల్ చేసి దారి దానంతట అదే వచ్చింది. తప్పకుండా దొరుకుతుంది. నేనైతే మాత్రం దుర్గా అమ్మవారిని పూజించక ముందు, పూజించిన తర్వాత నా లైఫ్లో చాలా టర్నింగ్ పాయింట్ అనమాట. ఒకటి ఆధ్యాత్మికంగా ఏంటంటే, మీరు ఒకటి చదవడం స్టార్ట్ చేయడము అనేది మొదలు పెట్టడం నమ్మకం అయిన తర్వాత, మీకు ఏ ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లంకి సూటబుల్ ఏంటి అనేది భగవంతుడే చూపించేస్తూ ఉంటాడు మనకి. అంతే. ఒక్కొక్కసారి మనం చదువుతూ ఉంటే, నాకు ఇది స్తోత్రం వస్తే బాగుండు అనుకుంటే ఫేస్బుక్ లోనే అప్పుడు ఎవరో పోస్ట్ చేస్తారు. అట్లా స్పిరిచువల్ గా మనం ఆధ్యాత్మికంగా ఒకటి ముందుకు వెళ్ళాం అనుకోండి, తప్పకుండా అమ్మవారే, ఆ స్వామి దారి చూపిస్తారని నా నమ్మకం. అద్భుతం అండి. సో సక్సెస్ రావాలి, లేకపోతే ఇలాంటి బ్లాక్ మ్యాజిక్స్ తో ఇబ్బంది పడుతున్నారు అంటే అర్జున కృత దుర్గా స్తోత్రం చదువుకోవచ్చు. ఇంకా చాలా రెమెడీస్ చేసాము. మా జీవితంలో ఏ రెమెడీ కూడా పని చేయలేదు అని చతికిలు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చేసుకుంటే కూడా చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఇంకా నియమాల గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే, బ్రహ్మచర్యం పాటించాలి, ఇలాంటివి ఏమైనా ఉంటాయి? కొంచెం బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది. ఎందుకంటే అమ్మవారికి మనం మామూలుగా రోజు నిత్య పూజలాగా చేసుకుంటే పర్వాలేదు ఫ్యామిలీ లైఫ్ లో ఉన్న వాళ్ళు, కానీ ఇట్లా 41 days ఏ పూజ అయినా కూడా గుర్తుపెట్టుకోండి, అది మండలము అని మనం ఒక దీక్ష తీసుకొని మనం చేస్తున్నప్పుడు బ్రహ్మచర్యం పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. అద్భుతం అండి. అలాగే ఉపవాసాల గురించి ఏమైనా చెప్తారా? ఉపవాసం అంటే నాకైతే ఉపవాసం కలిసి రాదమ్మా. నేను ఎప్పుడైనా ఉపవాసం చేద్దాం అనుకుంటే అన్నం తింటగానే ఆ రోజు పని అవ్వదు, ఏదైనా ఇంపార్టెంట్ పని నాకు. కాబట్టి ఉపవాసం వాళ్ళ ఇష్టం. కొంతమంది డయాబెటిక్ ఉంటారు, బీపీ పేషెంట్స్ ఉంటారు.